హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు జాబ్స్ ఆల్ ఛానల్. విప్రో కంపెనీ నుంచి డెవలపర్ అనేటువంటి రోల్కి అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. సో ఈ హైరింగ్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. వీడియో కంప్లీట్గా చూసి కంటెంట్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. అండ్ మన ఛానల్లో రోజు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాబ్స్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాము. సో కంటెంట్ కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, మాకు కూడా సపోర్టివ్గా ఉంటుంది. సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే చూద్దాము. విప్రో కంపెనీ నుంచి డెవలపర్ అనేటువంటి రోల్కి అయితే ఈ రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ రిక్రూట్మెంట్ అనేది ముంబై లొకేషన్ అండ్ హైదరాబాద్ లొకేషన్స్కి అయితే చేస్తున్నారు. సో బీఈ బీటెక్ కంప్లీట్ చేసినటువంటి వాళ్ళు బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఈ జాబ్ డిస్క్రిప్షన్ కనుక చూసుకుంటే ఈ రోల్ యొక్క మెయిన్ పర్పస్ ఏంటి అని చూసుకుంటే సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్స్ని డిజైన్ చేయడం కానీ, టెస్ట్ చేయడం కానీ అండ్ మెయింటెనెన్స్ అయితే చేయాల్సి ఉంటుంది. అండ్ ఏవైనా అప్లికేషన్స్ అన్ని క్లయింట్ సైట్లో అయితే డిప్లాయ్ చేసి అవైతే 100% క్వాలిటీ అష్యూరెన్స్ స్టాండర్డ్స్ని మీట్ అవుతున్నాయా లేదా అని చెప్పేసి చెక్ అయితే చేయాల్సి ఉంటుంది. అండ్ రెస్పాన్సిబిలిటీస్ కనుక చూసుకుంటే ముందుగా ఆ సాఫ్ట్వేర్ యొక్క రిక్వైర్మెంట్స్ని కానీ, డిజైన్ని కానీ అర్థమైతే చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ని అయితే డెవలప్ చేయాల్సి ఉంటుంది బై స్టడీయింగ్ ద సిస్టమ్స్ ఫ్లో కానీ, డేటా యూసేజ్ ఎంత ఉంది అని చెప్పేసి వర్క్ ప్రాసెస్ గురించి కానీ ఇవన్నీ చదివి సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ని అయితే డెవలప్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఏదైనా ప్రాబ్లమ్ ఏరియాస్ ఉంటే వాటిని ఇన్వెస్టిగేట్ చేసి వాటికైతే రిజల్యూషన్స్ ఇవ్వాల్సి ఉంటుంది త్రూ ద సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ అనమాట. అండ్ దాని యొక్క ప్రాబ్లమ్ రూట్ కాజ్ ఏంటి అని చెప్పేసి అయితే మీరైతే ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. ఆ ఐడెంటిఫై చేసిన ఇష్యూస్కి అయితే రిజల్యూషన్స్ ఇవ్వాల్సి ఉంటుంది టు ఇంప్రూవ్ ద సిస్టమ్ పర్ఫార్మెన్స్ అనమాట. అండ్ క్లయింట్ రిక్వైర్మెంట్స్ని అనలైజ్ చేసుకుని వాటిని అయితే ఫీజిబుల్ డిజైన్స్గా కన్వర్ట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఫంక్షనల్ టీమ్స్తో కానీ, సిస్టమ్ అనలిస్ట్తో కానీ కొలాబరేట్ అయ్యి దానికి సంబంధించిన సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్స్ మీద వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. మీరు ప్రాజెక్ట్ మేనేజర్స్తో అయితే కలిసి వర్క్ చేస్తారు టు అండర్స్టాండ్ ది సాఫ్ట్వేర్ క్యాపబిలిటీస్ అండ్ కోడింగ్ని పర్ఫామ్ చేయడం కానీ, మాడ్యూల్ని డెవలప్మెంట్ చేయడం కానీ ఇవన్నీ అయితే మీ రెస్పాన్సిబిలిటీస్. అండ్ ఏదైనా ఎర్రర్స్ని ఐడెంటిఫై చేసినప్పుడు కానీ దానికి సంబంధించి మాడిఫై చేయడం సాఫ్ట్వేర్ని, దానికి తగ్గట్టు సొల్యూషన్స్ ఇవ్వడం కానీ, అప్డేట్ చేయడం కానీ ఇంటర్ఫేస్ని అండ్ పర్ఫార్మెన్స్ని ఇంప్రూవ్ చేయడం ఇలా అయితే చేయాల్సి ఉంటుంది. అండ్ మీరు రాసే కోడ్ కానీ ఏదైనా కానీ ఎర్రర్ ఫ్రీగా, బగ్స్ ఏవి లేకుండా, టెస్ట్ ఫెయిల్యూర్ ఏం కాకుండా చూసుకోవాల్సి ఉంటుంది. అండ్ ప్రోగ్రామింగ్ ప్రాజెక్ట్ స్పెసిఫికేషన్స్ కానీ, యాక్టివిటీస్ కానీ, స్టేటస్ వీటి గురించి అయితే రిపోర్ట్స్ అయితే ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. అండ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ మీద ట్రైనింగ్ కానీ, వీటికి సంబంధించిన ఎడ్యుకేషన్ కానీ పార్టిసిపేట్ చేయాలి. అండ్ టీమ్తో కలిసి వర్క్ చేయడం కానీ, టైమ్లీగా కస్టమర్ రిక్వెస్ట్స్కి, వాళ్ళ కంప్లైంట్స్కి ఏవైనా కానీ రెస్పాండ్ అవ్వడం కానీ, ఇంటర్నల్గా ఎక్స్టర్నల్గా ఏ కంప్లైంట్స్ లేకుండా చూసుకోవడం క్లయింట్స్ నుంచి. అండ్ మీ లీడ్కి రెగ్యులర్గా రిపోర్ట్స్ ఇవ్వడం కానీ, వాటికి సంబంధించిన అప్డేట్స్ కానీ రిపోర్ట్ అయితే చేయాల్సి ఉంటుంది. అండ్ క్లయింట్ రిక్వైర్మెంట్స్ని బట్టి వాళ్ళకు తగ్గట్టు సొల్యూషన్స్ని అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఈ జాబ్కి సంబంధించిన రిక్వైర్డ్ స్కిల్స్ కనుక చూసుకుంటే లెవరేజింగ్ టెక్నాలజీ అంటే అప్ టు డేట్ విత్ ద ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ కానీ, టూల్స్ కానీ వాటికి రిలేటెడ్ అన్నీ అయితే మీరైతే అప్ టు డేట్గా ఉండాలి. అండ్ కమాండ్ ఓవర్ వేరియస్ లాంగ్వేజెస్ లైక్ పైథాన్ కానీ, జావా కానీ వీటి మీద అయితే మీకు ఒక మంచి కమాండ్ ఉండాలంటున్నారు. అండ్ కంపిటెన్సీ నీడ్స్ని బట్టి అండర్స్టాండ్ చేసుకుని దానికి తగ్గట్టు అయితే సపోర్ట్ లేకపోయినా, గైడెన్స్ లేకపోయినా మీరైతే మంచిగా వర్క్ చేసేటట్టు ఉండాలి. అండ్ సమ్ టైమ్స్ మీరే లీడ్ తీసుకుని ఇతరులను గైడ్ చేయడం కానీ ఇలా ఎక్సెప్షనల్గా ఉండాలంటున్నారు. అండ్ బిహేవియరల్ కంపిటెన్సీస్ చూసుకుంటే ఇన్నోవేషన్ అండ్ ఎగ్జిక్యూషన్ ఎక్సలెన్స్, ప్యాషన్ ఫర్ రిజల్ట్స్ అని చెప్పేసి ఇచ్చారు. సో ఈ లొకేషన్ కనుక చూసుకుంటే మనకు ముంబై అండ్ హైదరాబాద్ లొకేషన్స్కి అనేది ఈ రిక్రూట్మెంట్. శాలరీ చూసుకుంటే 4 lakhs వరకు, 4 నుంచి 8 lakhs వరకు మనకు శాలరీస్ అయితే ఉన్నాయి. అండ్ ఎలా అప్లై చేసుకోవాలి అని చూసుకుంటే ఈ డెవలపర్ పొజిషన్కి అప్లై లింక్ అనేది ఇక్కడ ఉంది, ఇక్కడ నుంచి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. ఇది ఈ జాబ్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్. అండ్ ఈ కంటెంట్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. అండ్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మన తెలుగు జాబ్స్ ఆల్ ఛానల్లో ప్రతిరోజు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాబ్స్ లైక్ సాఫ్ట్వేర్ జాబ్స్ కానీ, గవర్నమెంట్ జాబ్స్ కానీ ప్రతిరోజు మీకోసం అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాము. సో మీ క్వాలిఫికేషన్కి తగ్గట్టు మీరైతే అప్లై చేసుకోవచ్చు. టెలిగ్రామ్ ఛానల్ లింక్ అండ్ అప్లికేషన్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి, అక్కడ నుంచి అయితే మీరు అప్లై చేసుకోండి. థ్యాంక్ యూ.